పుష్పాని ఎంత నెగిటివ్ చేయాలో, ఎంత ట్రోల్ చేయాలో అన్ని రకాలుగా చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఈ సినిమా సమాధానంగా ఉంటుందా? ఏం పీకలేడు బ్రదర్. కామెంట్లు పెట్టడం కాదు, వాగిన ప్రతి నోరు ఇట్లా మూసుకోవాలా. చిరంజీవి అనే ప్లాట్ఫామ్ కి అల్లు అర్జున్ ఏం చేశాడు అందరికీ తెలుసు. సీట్లో కూర్చున్నాడు నా మీద తొట్టు. అసలు జాతర ఫైట్ ఉంటుంది భయ్యా, కాళ్ళు చేతులు కొట్టేస్తారు. సీట్లో కూర్చొని లెగిసి మొదలారా నాకు ఒకళ్ళు. రాజమౌళి లేడు, ఎవడు లేడు, బాయ్ అంటే బాయ్. పుష్ప 3 ఉంటుంది, ర్యాంపేజ్. ఈ సినిమా రిలీజ్ పైన ఎంతో మంది నెగిటివ్ తీస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తాను? వాగిన ప్రతి నోరు మూసుకోవాలా, చూపిన ప్రతి వేలు ముడుచుకోవాలా. కామెంట్లు పెట్టడం కాదు, దమ్ముంటే 300 కోట్లు మా హీరో రెమ్యునరేషన్ మీ సినిమా తీయగలుగుతారా? వాగిన ప్రతి నోరు ఇట్లా మూసుకోవాలా. అస్సలు తగ్గేదేనా? ఎవరు సినిమా ఆపుతా ఉన్నారు, రమ్మనండి. ఎవడు ఆపడానికి ఇంటర్నేషనల్ స్టార్ అక్కడ. అన్న నీ పేరు? నా పేరు భవానీ తేజ. అల్లు అర్జున్ గారికి డైహార్డ్ ఫ్యానా? డైహార్డ్ ఫ్యాన్ కాదు, భక్తుడు అంతే. భక్తుడు అన్న. ఎవరైతే పుష్ప 2 మీద మనం చూసాం, మనం పుష్ప 2కు ఎంత నెగిటివ్ గా ట్రోల్ చేశారు, ఎంత డిగ్రేడ్ చేశారో మనం చూసాం కదా. ఏం చెప్పబోతా ఉన్నా ఈ సినిమా రిలీజ్ తో? వీళ్ళు చెప్పిన మాటలు కాదు, మా అన్న చెప్పాడు ఒకే ఒక మాట. ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నేరు మూసుకోవాలి, అంతే మాట. ఎలా ఉండబోతున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలా ఉండబోతుంది అంటే అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అది మాటలో చెప్పలేము. ఇప్పుడు ఒకసారి భూకంపం వస్తే భూమి ఎలా అయిపోయింది, సో ఇది కూడా అంతే, అలా జరిగిపోయింది అంతే. మనం ఎవరు మిగలం, తర్వాత సావడమో జరిగిద్ది, లేకపోతే చొక్కాలు దించుకోవడం జరుగుద్ది. సో ఈ పుష్ప సినిమా మనం చూసుకుంటే కనుక ట్రోలింగ్ ఎక్కువగా ఇదైపోయింది కదా, దాని గురించి మనం కామెంట్ చేయాలనుకుంటున్నాను. ట్రోలింగ్ ఇన్ ద సెన్స్ ఎవ్రీవేర్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో వీ డోంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఐ డోంట్ థింక్ సో ఎనీవన్ కెన్ స్టాప్ హిమ్. ఓకే, అండ్ ఇవన్నీ ఎక్కడైనా ఉంటాయి, హీరో అని కదా, హీరోయిన్ ఉంటాయి కదా. సో ఇట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఐ మీన్ లైక్ హిస్ కెరియర్. ఐ కెన్ ఫీల్ కొత్త ర్యాంపేజ్ అస్సలు 10 కోట్లు కాదు 100 కోట్లు. రజనీకాంత్ లో భాష ఇప్పుడు చేయండి బ్రో, ఎవరైనా ట్రోల్ చేస్తే ఇప్పుడు చేయండి. ట్రోల్స్ ఎవరైనా రబ్బ బయటికి కుత్తా చిరిగిపోయింది, ఒక్కడు కుత్తా చిప్పేసాడు, మామూలుగా బయట ఎవడైనా ఇప్పుడు రాండి. అసలు జాతర ఫైట్ ఉంటుంది భయ్యా, కాళ్ళు చేతులు కొట్టేస్తారు. క్లైమాక్స్ సీట్లో కూర్చున్నాడు నా మీద తొట్టు. సీట్లో కూర్చున్నాడు, అసలు కూర్చాడు. జాతర ఫైట్ ఎలా ఉంది? జాతర ఫైట్ ఎక్సలెంట్ గా ఉందన్న. క్లైమాక్స్, ఫ్రీ క్లైమాక్స్, పరప్ప అనే ఫైట్ అసలు సినిమా చూస్తే సీట్లో సీట్లో ఒక్కళ్ళు కూర్చుంటే ఒట్టు ఏమి తాండవ బీయింగ్ మహేష్ బాబు ఫ్యాన్ మీరు వచ్చేసి అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నారు, ఏంటి కారణం? ఎందుకంటే బన్నీ అన్న కూడా మాకు ఇష్టం. ఎందుకంటే సినిమా కోసం మేము TFI బానిసా ఇక్కడ. ఎందుకంటే సినిమా చూశారన్న, సీట్లో కూర్చొని లెగిసి మొదలారా నాకు ఒకళ్ళు. జై బన్నీ, జై బాబు. కమర్షియల్ సినిమాని ఈ రేంజ్ లో తీయచ్చని సుకుమార్ తర్వాత చూపించారన్న. రాజమౌళి లేడు, ఎవడు లేడు, బాయ్ అంటే బాయ్. DSP స్కోర్ ఇచ్చాడన్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్. అసలు ర్యాంప్ అంటే థియేటర్ ఎవరు నుంచోట్లే, అసలు అందరూ నుంచోనే ఉన్నారు. అన్న ఇగో ఇందాక మనం మూవీ సినిమా ముందు తీసుకున్నాం కదా, సినిమా చూసి వచ్చాక ఎట్లా ఉంది?
ఈ అస్సలు తగ్గేదేలే తప్ప ఇంకా లేదు. పుష్ప 3 ఉంటుంది, ర్యాంపేజ్ కొంచెం టైం పట్టిద్ది కానీ సినిమా మాత్రం కంక్లూడ్ ఇచ్చా క్లైమాక్స్ ఇచ్చాడు. ర్యాంపేజ్ క్లైమాక్స్ మాత్రం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వడు తెలియడు, ఏం పీకలేడు బ్రదర్. ఎత్తిన ప్రతి ఏళ్ళు ముడుచుకోవాలి, జారిన ప్రతి ఏళ్ళు ముడుచుకోవాలి, అంత మించి సినిమా చూడండి. ఎంజాయ్మెంట్ ఖచ్చితంగా 2000 కోట్లు. ఇంటర్వెల్ సీన్స్ కానీ క్లైమాక్స్ సీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న క్లైమాక్స్ జాతర సీన్ మాత్రం అసలు ఆ సాంగ్, ఆ డాన్స్, ఆ ఫైట్లు. ఇప్పుడు మీరు వేసుకున్న గెటప్ లో ఉంటది కదా సీన్, ఎట్లా ఉంది? ఎలా ఉందంటే అన్న సినిమా చూడండి అన్న అర్థమైంది, అంత బాగుంది అన్న, మాటలు చెప్పలేకపోతున్నావు, నాకు మాటలు రావట్లేదు. సూపర్ ఉంది సినిమా మాత్రం, చాలా చూడండి ఖచ్చితంగా 2000 కోట్లు ఆడుతుంది. అన్న బిఏ ఫ్యాన్ గా మీరు ఇంత పెద్ద గెటప్ వేసుకొని వచ్చారు, అల్లు అర్జున్ ఫ్యాన్ గా, మరి మీకు మిమ్మల్ని సాటిస్ఫై చేశాడా ఈ సినిమా ద్వారా? మమ్మల్ని చేశాడు, కో ఫ్యాన్స్ ని చేశాడు, మిగతా ఫ్యాన్స్ అందరినీ చేశాడు. ఖచ్చితంగా సాటిస్ఫై ఖచ్చితంగా అవుతారు. సినిమా ఏడుస్తూ వెళ్తారు సినిమా ఖచ్చితంగా, ఎందుకంటే ఎమోషన్ కూడా సూపర్ ఉంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరికీ సింక్ అయిపోయింది. ఫ్యామిలీ చూడొచ్చు, పిల్లలు చూడొచ్చు, పెద్దవాళ్ళు చూడొచ్చు, ముసలోళ్ళు చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఫైట్స్ అన్న క్లైమాక్స్ ఒక ఆడపిల్లల విషయం గురించి తీసాడు, సూపర్ తీసాడు అన్న. జాలిరెడ్డి ఉన్నాడా దీంట్లో కూడా? క్లైమాక్స్ చెప్పండి కానీ క్లైమాక్స్ చూడండి, క్లైమాక్స్ అర్థం. మొత్తంగా అంటే అల్లు అర్జున్ డాన్స్ గానీ, ఫైట్లు గానీ, లేదంటే ఆయన యాక్షన్ గానీ ఓవరాల్ గా ఎట్లా అనిపించింది సినిమాలో? అన్న ప్రతి సినిమాలో ఆయన ఎలా ఉంటుందో ఈ సినిమాలో అంతకు మించి కష్టపడ్డాడు. క్లైమాక్స్ మాత్రం అసలు క్లైమాక్స్ కి సీట్లో లేను, ముందుకెళ్ళి కూర్చోవడం, అసలు సౌండ్ పోయినాయి, నోట్ల నుంచి మాటలు కూడా రాలా, అసలు షాక్ లో ఉన్నాం, అంత బాగుంది క్లైమాక్స్. చాలా పుష్ప 2 కోసమే 3.5 సంవత్సరాలు వెయిట్ చేశారు, 3.5 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ పుష్ప 3 అంటే అప్పటి వరకు వెయిట్ చేస్తారు అల్లు అర్జున్ కోసం? ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలు వెయిట్ చేసిన ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యాం, 200% సాటిస్ఫై అయ్యాం. ఈ పార్ట్ 3 కోసం 10 సంవత్సరాలు వెయిట్ చేస్తాం ఖచ్చితంగా. మెయిన్ గా పుష్పని ఎంత నెగిటివ్ చేయాలో, ఎంత ట్రోల్ చేయాలో, ఎంత దీన్ని నెగిటివ్ గా పోర్ట్రే చేయాలి, అన్ని రకాలుగా చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఈ సినిమా సమాధానంగా ఉంటుందా? ఖచ్చితంగా అన్న, ఇంకో నేషనల్ అవార్డు వస్తుంది, 2000 కోట్లు వస్తాయి. చూడండి కావాలంటే సినిమా ఫస్ట్ ఇండియన్ సినిమా అవుతుంది ఆల్రెడీ. అంతే, నాన్ పుష్ప 2 అంతే, ఎందుకంటే ఆల్రెడీ ప్రీ బిజినెస్ ఆల్రెడీ 1000 CR దాటింది. ఖచ్చితంగా 2000 కోట్ల సినిమా దాడుతుంది, ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి. ఈ గెటప్ లో మన అల్లు అర్జున్ ఈ గెటప్ లో కనబడితే లోపల ఎలా ఉంటది? పూనకాలు వస్తాయి, నాకే వచ్చినాయి పూనకాలు, నాకు వచ్చిన ఎంట్రీ వస్తే ఆ గెటప్ మ్యూజిక్ ఎలా ఉంటది చెప్పు? నాకు వచ్చిన పూనకాలు మీకు ఎలా వస్తాయి అంటే అసలు అలా వస్తాయి. సినిమా అన్న ఒక్కసారి సినిమా చూడండి అన్న, సినిమా ఒక్కసారి చూడండి. మీకు మొత్తం ఈ సినిమాలో అల్లు అర్జున్ డాన్స్ కానీ, లేదంటే డైలాగులు కానీ, ఫైట్లు కానీ పుష్ప అంతా కంపేర్ చేస్తే అన్న 1 అనేది ఒక నార్మల్ ఒక కూలాడు సినిమా, అది ఒక కూలాడు ఎలా ఎదిగాడు అనేది సినిమాలో చూపిస్తాడు. అదే కూలాడు పార్ట్ 2లో ఇంకా ఎలా ఎదిగాడు అనేది చూపిస్తాడు. శిఖావత్ స్టోరీ అంత అయిపోవాలి, ఇంకా 3 ఉంది, 3కి తీసుకెళ్ళాడు. 3లో కూడా ఉన్నాడు. క్లైమాక్స్ రివీల్ చేసేదే శిఖావత్, వాడికి వీడికి పంతం అవ్వదు. అసలు సినిమా చూస్తే మొగుడు పిల్లలేంది, పక్కన కూడా 3 వచ్చింది, మొగడికి అలా ఉంది కెమిస్ట్రీ. అది కిసక్క శ్రీవల్లి బాబు గురించి చెప్పకర్లా, 18 నెలల చింపి తగ్గింది పాప. అయితే అది ఆల్రెడీ ఫీలింగ్స్ వచ్చినాయి, నా పక్కన అబ్బాయి అమ్మాయి నాకే అర్థం కాల, అలాంటి ఫీలింగ్స్ వచ్చినాయి, నాకేం చేయను. సినిమా అయితే అన్న జెన్యున్ గా చెప్తున్నా, నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ అనే కానీ చేతి మీద టాటూ కూడా ఉండేది, రియల్ గా చెప్తున్నా. అది సినిమా నిజంగా బాగుంది, జెన్యున్ టాక్ చెప్తున్నా. ఎవరైతే పుష్పాని ట్రోల్ చేశారు, ఎవరైతే పుష్పాని నెగిటివ్ చేయాలనుకున్నారు, ఏం చెప్తారు అన్న? ఒకటి చెప్తున్నా, ఇప్పటికైనా వాళ్ళంతా సేమ్ ఒకే ఫ్యామిలీ, వాళ్ళంతా ఒక ఫ్యామిలీ అన్న, వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ. చుట్టూ ఉన్న స్ప్రెడ్ చేస్తారు తప్పితే ఎవరేమనరు. వాళ్ళు ఒకటే. పవన్ కళ్యాణ్కి, రామ్ చరణ్, మెగా ఫ్యామిలీకి, చిరంజీవి అనే ప్లాట్ఫామ్కి అల్లు అర్జున్ ఏం చేశాడు అందరికీ తెలుసు. కానీ ఒక వయసు ఒక ఏజ్ వచ్చాక కూడా ఆయనంతటా ఆయన నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక ఫ్రెండ్ కోసం వెళ్ళాడు, దాన్ని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు? ఇప్పుడు మనం ఉన్నాము, నా ఫ్రెండ్స్లో వైసీపీ వాళ్ళు లేరా, టీడీపీ వాళ్ళు లేరా, నేను తిరగట్లేదా, వాళ్ళు అంతా ఒకటే. అది అక్కడ చూసే విధానంలో తేడా ఉండింది. అది ఏముండదన్న, నిజం చెప్తున్నా, సినిమా అయితే ఎక్సల్ ఉంది, ఒక్కసారి మీరు చూడండి అన్న. ఇంకా మాట్లాడలేదు, క్లైమాక్స్ చూసానా గూస్ బంప్స్ రప్ప గూస్ బంప్స్. సీట్ లో కూర్చోలేము. ఆ ఫైట్ కి నా కొడుకు ఇప్పటిదాకా హీరో తీసున్నాడు. ఆ ఫైట్ అలా ఉంది. ఇక 3 సంవత్సరాలు వెయిట్ చేశారు, ఇప్పుడు పుష్ప 2 కోసం మళ్ళీ ఇంకో 3 సంవత్సరాలు ఉంటారా? 4 వెయిట్ చేస్తాం. ఈ సిరీస్ ఇంకా కంటిన్యూ అవ్వాలన్నా, ఇంకా కంటిన్యూ అవ్వాలి. బాలీవుడ్ లో ఖాన్ శ్రీ తలదంతాడా ఈ సినిమాతో?
బాలీవుడ్ లో కలెక్షన్స్ కూడా కొడతాయి. పార్ట్ 1 కి 100 కోట్లు, మన ఇక్కడ కూడా రాని బాలీవుడ్ లో వచ్చింది. బాలీవుడ్ లో కంపల్సరీ 300 కోట్లు.